అరే అఖిల్ ఈ 31st నైట్ ప్లాన్ ఏంద్రా మరి? ఏంద్రా ప్లాన్ చెప్పు. అరే నువ్వు లాస్ట్ టైం ఏం చేసినా గుర్తుందా అసలు నీకు? ఏం చేసినారా? ఏం చేయలే. ఏం చేసినా? అదేరా తప్పు చేసినానికి తప్పులు ఎందుకు గుర్తుంటాయి? ఏం చేసి చెప్పు ఫస్ట్. నువ్వేం చేసినావు తెలియదు కదా, చెప్పిను. అరే 31st రోజు మొత్తం దావత్ అంతా నాదే అన్నావు. రాత్రి 8 గంటలకు వచ్చేసేయండి, దావత్ మొత్తం నేను ఇస్తాను, మమ్మల్ని ఇంటికి పంపినావు. మేము ఇంటికి పోయి ఎప్పుడెప్పుడు 8 అవుతుందా అని వెయిట్ చేసి 8 గంటలకు మేము ఇంటికి వచ్చినాం. 8 అయింది, ఫోన్ చేయలేవు. 8:15 అయింది, ఫోన్ చేయలేవు. మొత్తానికి 8:30 అయింది, ఫోనే చేయలేవు. అరే మర్చిపోయిందని నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంటి డోర్ చూస్తే లాక్. అట్లా వేసానా? నవ్వకరా ప్లీజ్ రా, మస్తు గలీజ్గా ఉంది, నవ్వకు నువ్వు. సరే ఏంది మరి సార్ నన్ను దావత్ ఇమ్మంటావా? నువ్వు దావత్ మాట దావత్ అంటే దౌడ వలుగుతుంది, అర్థమైందా? బాగా దావత్ లేదేం లేదు. వాట్సాప్ డ్యూట్స్ ఎలా ఉన్నారు? అంత హ్యాపీ ఉన్నావు? 31st వస్తుంది బే, ధూమ్ ధామ్ గుండాలే ప్లాన్స్. ఏమంటారు? ఏమైందిరా వై దట్ లాఫ్? ఓకే మీ బాధ ఏందో అర్థమైంది. ఈ 31st నైట్ గోవాలో ప్లాన్ చేద్దాం. గోవానారా? ఎస్ గోవా. మీరు విన్నది నేను అన్నది కరెక్ట్. నిజమారా? నిజాం బే. పక్కా కదరా ప్రసన్న? అరే అఖిల్ గా నీతో ఎప్పుడైనా మజాక్ ఆడినారా నేను? ఏడికి పోవాలి, ఏమేం చేయాలి మొత్తం బడ్జెట్ వేసి పెట్టినారా, ఫుల్లీ ప్లాన్ రా. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసినవరా ప్రసన్న. ఇయర్ ఉంటే ఆ మాత్రం ఉండాలిరా. ప్లాన్ చెప్తున్నా ఇనుర్రి. December 30కి మనం గోవా పోతున్నాం. హోటల్లో ఒక రూమ్ తీసుకొని చెక్ ఇన్ అవుతున్నాం. తర్వాత బాగా బీచ్ కానీ కాలింగట్ బీచ్ కి పోతున్నాం. December 31st రోజు ఓల్డ్ గోవా, డాల్ఫిన్ పాయింట్, ఓల్డ్ చర్చెస్ కి పోతున్నాం. దాని తర్వాత డిచ్చిక్ బోట్ పార్టీ, పూల్ పార్టీ దావత్ చేసుకుంటా హ్యాపీ న్యూ ఇయర్ అని వదులుదాం. హ్యాపీ న్యూ ఇయర్ అనాలి. ఇది ప్లాన్. ఎట్లుంది? అరే క్రేజీ ప్లాన్ రా ప్రసన్న. అరే ఇట్లాంటి ప్లాన్ నా లైఫ్ లో ఇప్పటి వరకు వేసుకోలేదురా ప్రసన్న. ఓ థ్యాంక్స్ గాయ్స్, కామనే మనకి. అరే ఈ ప్లాన్ తో వెళ్తే ఎంజాయ్ రా. అరే మన దోస్తుగాలు అయితే ఈ ప్లాన్ చూసి కుళ్ళుకుంటారా? ఎవరా ప్రసన్న? యా we will rock it guys, we will rock it. Yes, we will rock it. A few moments later. Guys, are you ready? Yes. ఓకే గైస్, 5ంటికి మా ఇంటికాడికి వచ్చేసేయండి, నా కార్లో వెళ్ళిపోదాం. Yes bro, done. ఇదేనా అరావాన్ ఇల్లు? ఏమోరా నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం వస్తున్నాను. మరి ఫోన్ చేస్తే ఫోన్లో ఎప్పుడైందిరా వీడు? అవురా 7:30 అవుతుంది, ఏం చేద్దాం? లోపలికి పోదామంటావా మరి? లోపలికి కుక్కుంటే ఉరుకుదామా? మరి గోవా పోవాలి కదరా? అవురా దారి చేసి పోవాలి, నడిపోదాం. అరే ఏమరా 5 గంటలకి చీకటి అయింది. ఓకే అరే ఫోన్ చేయాలి ఒకసారి. అరే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అరే పోనీ డోర్ అన్న ఆఫ్ చేయరా? అగో అరే వీడు కూడా నీ ఉచ్చనే దొక్కిండ్రా వీడు. అరే నేనేం చేసినారా? అరే లాస్ట్ టైం కూడా నువ్వు ఇట్లనే దావత్ ఇస్తా అని చెప్పి ఇంటికి పిలిచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని లాకేసిన పోయి నువ్వు. అంటే అఖిల్ అది 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్మిన చూడు, నా మీద నేను ఉంచుకోవాలిరా. అఖిల్ ఇట్లా మీద ఉంచుకోరా, నీ మీద పడుతుంది. హలో గైస్, సో అప్స్టాక్ అని ఒక ట్రేడింగ్ యాప్ ఉంది, మన రతన్ టాటా వారి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. వాళ్ళు క్రిస్మస్ ఆఫర్ కింద మనకి ఫ్రీ అకౌంట్ అండ్ లైఫ్ టైం ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ ఇస్తున్నారు. అండ్ 24 క్యారెట్స్ 99.9% ప్యూర్ గోల్డ్ని మీరు ఇందులో కొనుక్కోవచ్చు. అండ్ మెయిన్ థింగ్, ఇందులో రిజిస్టర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి కానీ రిఫర్ చేసినట్టయితే మీకు ప్రతి రిఫర్కి 300 రూపీస్ వస్తాయి. అంటే 10 మందికి రిఫర్ చేస్తే 3000 రూపాయలు వస్తాయి. సో ఈ న్యూ ఇయర్కి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోకండి. దోస్తులందరికీ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చేసారు న్యూ ఇయర్కి. నేను కూడా మమ్మీని అడుగుతా. నేను పోయి డైరెక్ట్ అడిగినాను అనుకో, తిట్లా అని తిడుతుంది. ఫస్ట్ దోస్ గాని గురించి చెప్దాం. మమ్మీ December 31st వస్తుంది కదా, అయితే ఏం లేదు మమ్మీ, ఏం లేదు మంచిది. అయితే మమ్మీ మా దోస్గాడు ఆయన ఇంట్లో కంబైన్ స్టడీస్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి 31st రాత్రికి పార్టీ పోతుంది మమ్మీ. ఈ విషయం ఆయన ఇంట్లో తెలిస్తే ఏమైతుంది మమ్మీ? నరుకుతారు. కరెక్ట్ నరికేయాలి, అంతే, అట్లనే చేయాలి. ముందే వాళ్ళ డాడీ మస్తు డేంజర్. అయినా మన ఇంట్లో
అట్లాంటివి ఏముండే కదా మమ్మీ. ఇదే మన టీవీ సీరియల్ అనుకున్నావా? ఈడెవరన్నా అట్లా చేస్తే కాల్ చేయి ఇరగొట్టి నెత్తి బండకేసి కొడతా. అయినా అసంటోళ్ళతో నీదేం దోస్తాను? ఎదవా మమ్మీ, ఎదవా. నా ప్రాణాన్ని కుట్టిండు వాడు. పోయి చదువుకోపో. ఓకే మమ్మీ ఎట్లా ఇక పంపించట్లేదు, నెత్తి బండకేసి కొడుతుందంట. అను, న్యూ ఇయర్ అంటే ఏందో తెలుసా నీకు? నాకు తెలుసు న్యూ ఇయర్ అంటే ఏందో. 31st నైట్ కి నేను పార్టీ పోతున్నా, రాత్రి అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తా. పార్టీయా? నేను కూడా వస్తా, ప్లీజ్ 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 నో ప్లీజ్ వస్తా కదా. మీలాంటి చిన్నపిల్లలు వాడికి రావద్దు. తీసుకోవా? ఆడ పక్కకు ఆడుకోపో, ఆడుకోపో, తుకుడు బిల్ల అవుట్ ఆడుకోపో, పోయి పక్కానా? పక్కా. అంతేనా? అంతే. ఏం చేస్తావు చేసుకోపో. ఆ? మమ్మీ అఖిల్ 31st నైట్ పార్టీ కోతుందంట. ఏడికిరా అఖిల్? మమ్మీ కాదు మమ్మీ. పోయినావనుకో వాతలు పెడతా, గమ్మున ఇంట్లో కూర్చో. అఖిల, ఎప్పుడు బాయ్స్ న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటారా? ఈసారి మనం కూడా 31st నైట్ కి గట్టిగా పార్టీ చేసుకుందామా? నువ్వు అనేది కరెక్ట్. ఈసారి మనం కూడా న్యూ ఇయర్ పార్టీ గట్టిగా చేసుకుందాం. ఆగు, మన ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తాను నేను ఇప్పుడు. హలో శిరీష, ఈసారి మనం న్యూ ఇయర్ పార్టీ చేసుకుందాం. సారీ సౌమ్య, మా ఇంట్లో పార్టీస్ కి పంపరు. అవునా, సరే. ఖుషి, ఈసారి మనం న్యూ ఇయర్ పార్టీ చేసుకుందాం. సారీ సౌమ్య, మా పేరెంట్స్ ఒప్పుకోరు. సరే. హర్ష, ఈసారి మనం న్యూ ఇయర్ పార్టీ చేసుకుందాం. సారీ సౌమ్య, మా ఇంట్లో పంపరు. ఓకే ఓకే. అయ్యో సౌమ్య, ఏమైంది? వై సాడ్? ఎవ్వరు రానంటారు, వాళ్ళ ఇంట్లో పంపియారంట. డూ వన్ థింగ్, పార్టీ మీ ఇంట్లోనే అని చెప్పు, అప్పుడు అందరు వస్తారు. నైస్ ఐడియా. ఇప్పుడే కాల్ చేస్తా అందరికి. చెయ్యి ఫాస్ట్ గా. శిరీష, పార్టీ మా ఇంట్లోనే వచ్చేసేయి. హలో హర్ష, పార్టీ మా ఇంట్లోనే వచ్చేసేయి. హలో ఖుషి, పార్టీ మా ఇంట్లోనే వచ్చేసేయి. నువ్వు కూడా. ఆంటీ, పార్టీ మా ఇంట్లోనే ఒక 10 o'clock కి అట్లా పంపించండి. తొందరగా పంపించేస్తా ఆంటీ నేను. ఎస్ మా ఫ్రెండ్స్ అందరు వస్తారు నైట్ పార్టీ చేసుకొని. రాత్రి డాన్స్ ఆడదాం, పార్టీ చేద్దాం. న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్. అఖిల, ఇక్కడ పెడితే బాగుంటదా? ఈ లైట్లు ఎందుకు సౌమ్య? ఏ న్యూ ఇయర్ పార్టీ లైట్లు ఉండాలి. ఓ సూపర్. అఖిల, ఈ స్పీకర్ సరిపోతుందా? ఈ స్పీకర్ ఎందుకు? డాన్స్ ఆడొద్దా? మనం పాటలు ఉండాలి, మొత్తం డాన్స్ ఆడాలి మనం. న్యూ ఇయర్ పార్టీ అంటే ధూమ్ ధామ్ ఉండాలి. ఓహో, ఆహా. ఇదంతా మీరే కాదు పార్టీ, మేము కూడా చేసుకుంటాం. రాత్రి చూడు ఎట్లుంటదో, సరేనా? చూసేయడం. అబ్బా చూస్తాగా. ఎట్లుంది సెటప్? లైట్లు, స్పీకర్ అదిరిపోయింది కదా? అరే మస్తు చేసిన సౌమ్య. మరి ఐడియా ఎవరిది అనుకున్నావు? ఆల్ క్రెడిట్ గోస్ టు సౌమ్య. సరే గానీ టైం ఎంత అవుతుంది? 8:10 అవుతుంది. 8:10 అవుతుందా? వాళ్ళు ఇంకా రాలేరు. ఒక పని చేద్దాం, నేను శిరీషకి ఇంకా హర్షకి కాల్ చేస్తా, నువ్వు ఖుషికి కాల్ చేస్తా. ఓకే నేను ఖుషికి కాల్ చేస్తా. ఖుషి, ఏమైంది? నువ్వు ఇంకా రాలేదు? సారీ అఖిల, మా పేరెంట్స్ పంపించడం లేదు నన్ను. ఏమైంది సౌమ్య, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు అఖిల? ఖుషి వస్తలేదంట. శిరీష ఇంకా హర్ష వాళ్ళ ఇంట్లో పంపిస్తలేరంట. పార్టీ వేస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనమే చేసుకోవాలా పార్టీ? అంతా బిస్కెట్ అయిపోయిందా? మేము కూడా పార్టీ చేసుకుంటాం, దాని చూసి ఏడవాలంట. ఎవరు ఏడుస్తారో చూడు ఒకసారి. నీ దిష్టే తాకింది మాకు. అవును, నీ డిస్టే తాకింది అనుపు. Same to you, same to you, same to you, same to you, same. అరే ఆలేనారా పార్టీ చేసుకున్నాడు, మనం కూడా చేసుకుందాం రా. మనం కూడా చేసుకుందాం. డీజే కుమరనికి
చిన్నగున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి చిన్నగున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి జల్దీగా నూరాలి సంధ్య మనము కలుసుకునే చోటుకి. అరే అఖిల్ రెడీ కదా పార్టీకి వస్తున్నావు కదా నువ్వు? అరే మీ ఇంట్లో అంటే ఇచ్చేసిర్రా బే పర్మిషన్ న్యూ ఇయర్కి. నాకు ప్యాక్ అవుతుంది ఇంట్లో పోయి అడగాలంటే. అరే మేము సపోర్ట్ చేస్తాం, నువ్వే మాట్లాడు. పక్కా సపోర్ట్ చేస్తారా? నేను సపోర్ట్ చేస్తాను. ఏ నాడరా లోపలికి పోదాం. అరే మా డాడీ బండి ఉంది. అయితే ఏంద్రా భయపడతావు ఎందుకు? డాడీ ఉంటాడు రా. డాడీ ఉంటాడు బే. నేను మాట్లాడతా అని చెప్పినా అన్నాడు. A few moments later. చెప్పినారా నీకు అప్పుడే మా డాడీ ఉండరా ఇంట్లో అని? విన్నారా నా మాట? ఎట్లా కొట్టి చూసినావురా? అరే వెనకలుంటా సపోర్ట్ చేస్తా అంటారు, ఇదేనారా? అరే డోర్ అవ్వడం మూసిరా. రే అంటే నాకు భయం వేసిందిరా. నన్ను ఫస్ట్ అయినా కదా నాకు కూడా భయం వేసిందని. అదంతా సరే గానీ ఆ పుల్లలేదురా? ఈ కట్టి పుల్లలా ఇవా? అగో నెత్తి మీద కూడా ఉంది. జారకట్టతో చూపిండ్రా మా డాడీ. దొరికినట్టు కొట్టి నేను రానరా పార్టీ. ఇంత పెద్ద హ్యాండ్ ఇచ్చిర్రా ప్రసన్నగాడు. గోవాకి తీసుకోపోతా నిన్న ఆశలు చూపించి లాస్ట్కి ఆడుగా దొరకాలే నరుకుతా కొడుకుని. అయ్యో వాట్సాప్ గాయ్స్. అరే వీడు వచ్చిండ్రా. రే అరే కత్తి తీసుకోరా కత్తి తీసుకో. అరే ఉరికితే దవడ మీద కొడతా నేను, అర్థమైందా? ఏమైందిరా చెప్పు, ఎందుకంత కోపంగా ఉన్నారు? వాట్ హ్యాపెన్? ఏమైందో చెప్పరా ఇంకోసారి. అరే ఇంత పెద్ద లిస్ట్ రాసిండే గారా నువ్వు. బోట్ పార్టీ అంటివి, పూల్ పార్టీ అంటివి, ఓల్డ్ చర్చ్ అంటివి, ఏమైందిరా ఇవన్నీ? ఏమైనా అవన్నీ? యాక్చువల్లీ ఆ రోజు కొంచెం ఎమర్జెన్సీ వర్క్ లో బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇలా 31st కాబట్టి ఇలా పార్టీ చేసుకుందాం రా. పక్కా చేద్దామారా? పక్కా చేసుకుందాం. నిజంగానే అరవసన్నా? నిజంగా రా, నిజంగా. అరే ఈసారి హ్యాండ్ ఇవ్వవు కదరా? హ్యాండ్ ఇయరా కానీ చందేసుకొని పార్టీ చేసుకుందాం. అరే ప్లాన్ చెప్తున్నా ఇన్నోర్రి. చెప్పురా. చెప్పురా. కేక్ 500 రూపాయలు, 2 లీటర్ థమ్స్అప్ తీసుకుందాం 100 రూపాయలు. అట్లానే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ప్యాకెట్ ఒకటి తీసుకుందాము, అది ఒక 400 రూపాయలు. మనం ఎట్లనో తాగాం కాబట్టి స్నాక్స్ గా 100 రూపాయలు, మొత్తం 1100 రూపాయలు. ఓకే నేను 400 ఇస్తా, నువ్వు 350, వాడు 350, సరిపోతుంది లెక్క. ఓకే నేను 350. నా 350 కిలో ఇచ్చేసాడు, అదే తీసుకో. మజాకా? నేను ఎందుకు ఇస్తా పైసలు? నేను ఇయ్య పోబే. సరేనా ప్రసన్న, నేను రాను పార్టీకి. చేసుకోండి మీరే తినండి కేక్, మీరే తినండి బిర్యానీ, మీరే తాగండి థమ్స్అప్. నేనేం చేస్తారా ఇంట్లో పడుకుంటాలే. అరే సరేరా బై రా, నేనే ఇస్తా తీ పైసలు, నేనే వేసుకుంటా తీ. దా అయితే వస్తారా ప్రసన్న? నేను కూడా వస్తా పార్టీకి. వస్తావురా? ఎందుకు రావు? నేను పెడుతున్నాగా పైసలు. నవ్వకురా రే ప్లీజ్ రా రే. బెంజిన్ ఇంకొంతసేపు అయితే న్యూ ఇయర్ పార్టీకి వస్తుంది తెలుసా? ఏ అఖిల్, ఏమైంది సామ్ ఎందుకు అరుస్తున్నావు? నీకు వాట్సాప్ లా ఒక ఫోటో పంపించిన చూడు. చూస్తున్నావు? అరే ఆదర్శ్, అరే నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారా? నీకు ఒక ఫోటో పంపించిన చూడు. చూస్తున్నావు? Telangana government has banned New Year celebrations in Hyderabad this year. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వారం ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.